మండలంలో ఈ థ్యాంక్ యూ హేమంత్. కర్నూలు ఓవరాల్ పిక్చర్ లో చూస్తే ఇక చిత్తూరుకు సంబంధించి రాయలసీమలో మరొక ఇంపార్టెంట్ జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పిక్చర్ ఒకసారి చూస్తే 2019లో 82% పోలింగ్ నమోదైతే ఇవాళ మనకి అందిన చివరి నెంబరు 78%, 78.06% నమోదైంది. తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు, చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధర్ నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ 14 నియోజకవర్గాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోకి వస్తాయి. అలాగే రాయలసీమలో మరొక జిల్లా అనంతపురానికి సంబంధించి గతంలో 82.93% అంటే సుమారు 83% పోలింగ్ నమోదైతే 2024 అంటే ఇవాళ జరిగిన పోలింగ్లో 74% మాత్రమే చివరి నిమిషం వరకు మనకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం జరిగింది. ఇంకా కొంత పెరుగుతుంది, అది పెరిగే అవకాశం ఉంది. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం, రాప్తాడు, మడకసిర, హిందూపూర్, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఈ 14 నియోజకవర్గాలు అనంతపురం జిల్లాలోకి కవర్ అవుతాయి. సో ఇటు చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సంబంధించి ఎట్లా జరిగింది, అలాగే ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 75 అసెంబ్లీలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ సరళి ఓవరాల్గా సంబంధించి మనకి బ్రీఫ్ చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ రాజు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నాకు రాజు. రైట్ ఋషి గారు, మొత్తానికి ఇప్పటి వరకు కూడా అంటే సాయంత్రం 5 గంటల వరకు అధికారికంగా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ శాతాలని ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో 67.99% రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా దాదాపుగా పోలింగ్ మొత్తం కూడా చాలా ప్రశాంతంగా సాగినటువంటి పరిస్థితి. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పటివరకు కూడా అంటే ఇంకా అధికారికంగా చివరి ఫలితాలు రాలేదు కాబట్టి, పోలింగ్ పర్సంటేజ్ రాలేదు కాబట్టి ఇంకా దాన్ని చెప్పడానికి గంటన్నర పట్టేటువంటి అవకాశం ఉన్నాయి. ఇంకా ఎందుకంటే కొన్ని పోలింగ్ సెంటర్స్లో చాలామంది ఓటర్లు ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా అవి రావడానికి ఒక గంట పట్టేటువంటి అవకాశం ఉన్నాయి. సో మొత్తానికైతే గతంతో పోల్చుకుంటే అంటే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 79 వరకు 79 పైచలకు ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే ఈసారి అది 80-81 మధ్యలో ఉండవచ్చు అనేటువంటి అంచనాలు అయితే వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కూడా చాలా చోట్ల ఇంకా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఉన్న వారికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి సాయంత్రం 6 గంటల వరకు. సో 6 గంటల తర్వాత కూడా ఇంకా కూడా ఓటింగ్ కంటిన్యూ అవుతున్నట్టు సిచ్యువేషన్. ఇక మీరు చెప్పినట్టు చిత్తూరు జిల్లా అంటే ఎస్పెషల్లీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు అది తిరుపతి జిల్లాగా అలాగే చిత్తూరు జిల్లాగా మారినటువంటి పరిస్థితి. సో ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్పెషల్లీ ఇప్పుడు 74.09% ఓటింగ్ నమోదైంది. అలాగే ఇక్కడ ఇదే తిరుపతికి సంబంధించి కూడా దాదాపు 54% వరకు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి 74.75%, అలాగే గంగాధర్ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి 79.90, అలాగే కుప్పంకి సంబంధించి 75.78%, నగరి 77.11, అలాగే పలమనేరు 76.11, పుంగనూరు 59.30, పూతలపట్టు 77.17% ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. సో చిత్తూరు జిల్లాకి సంబంధించి 7 నియోజకవర్గాలు కానీ చూసుకున్నట్లయితే అత్యల్పంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటింగ్ చాలా తక్కువగా నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మీరు చెప్పినట్టు అనంతపురం జిల్లా విషయానికి వస్తే సో అనంతపురంలో కూడా కొన్ని చెదురుమదురు ఘటనలు జరిగాయి. అక్కడ కూడా కాస్త ఉద్రిక్తత కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అనంతపురం జిల్లాకు సంబంధించి 5 గంటల వరకు 68.04% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అందులో అనంతపురం అర్బన్లో 61.42%, అలాగే గుంతకల్కి సంబంధించి 63.38%, కళ్యాణదుర్గానికి 67.05, అలాగే రాప్తాల్లో 70.78, రాయదుర్గం 65.30, సింగనమలకు సంబంధించి 73.02, తాడిపత్రికి 70.44, అలాగే ఉరవకొండ సంబంధించి 70% ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే అనంతపురం అర్బన్లో ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కానీ చూసుకున్నట్లయితే రాయలసీమలో ఓటింగ్ పర్సంటేజ్ కాస్త మెరుగుపడినప్పటికీ కూడా ఎస్పెషల్లీ ఎక్కడైతే కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంటాయో అలాంటి నియోజకవర్గాల విషయానికి వస్తే అక్కడ చాలా వరకు కూడా ఓటింగ్ పర్సంటేజ్ చాలా వరకు తగ్గినటువంటి పరిస్థితి. సో చిత్తూరు జిల్లాలో మనం చూస్తే పుంగనూరులో అత్యల్పంగా అక్కడ పోలింగ్ శాతం నమోదైంది. ఇక తిరుపతి జిల్లాకు సంబంధించి కానీ చూస్తే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యల్పంగా, అది కూడా రాష్ట్రంలోనే అత్యల్పంగా నమోదైనటువంటి నియోజకవర్గంగా తిరుపతి నిలిచినటువంటి పరిస్థితి. అంటే ఇంకా కూడా పూర్తిస్థాయి ఓటింగ్ పర్సంటేజ్ రాలేదు కాబట్టి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే అది కనిపిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఎస్పెషల్లీ మాచర్ల విషయం మనం చూడడం జరిగింది. సో ఈ విధంగా చాలా ఘటనలు జరిగినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎన్నికలకు సంబంధించి 6 గంటలకి పోలింగ్ ముగిసినప్పటికీ కూడా ఇంకా కూడా క్యూ లైన్లో ఉన్న వారికి సంబంధించి ఇంకా ఓటింగ్ కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్. ఓవరాల్గా అయితే ఎన్నికల కమిషన్ మొత్తం మీద అయితే
సక్సెస్ఫుల్గానే ఆంధ్రప్రదేశ్ ఎన్నికను కంప్లీట్ చేసింది.